Pratik, beautiful name. I'll be frank with you. Makeup could be better. Smile. Expressions. ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయడానికి ఎవరున్నారు? సెట్ చేయడానికి మీరున్నారు కదా సార్. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని సెట్ చేశారు? ప్రకాష్. అదే సార్, మీరుండగా సెట్ చేయడం ఎంతసేపు అన్నా సార్. ఏ టచా ప్రకాష్ వద్దులే, నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో. ఆవిడ సంగతి మీరు చూసుకుంటారా? ప్రక్కు, నా సంగతి నీకు తెలుసుగా. తెలుసు సార్, తమరు కన్ను పడితే వెంటనే చేయకూడ పడుతుంది. పోతావా ఇందులో ముంచైనా? సారీ సార్. రతి, కమ్ విత్ మీ. కమ్. ప్రక్కు, వెళ్తున్నాను సార్. తమ్ముడు, సారీ రతి, ఆర్ యూ ఓకే? యా, ఐఎమ్ ఓకే, థ్యాంక్ యూ. వెయిట్ 56 ఉన్నారు, కొంచెం తగ్గించండి, మంచి మోడల్ అవుతారు. వాట్? నా వెయిట్ 56 అని మీకెలా తెలుసు? రాకీ. పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఏ అమ్మాయినైనా ఒక్కసారి చూస్తే హైట్ చెప్పేస్తాను, టచ్ చేస్తే వెయిట్ చెప్పేస్తాను, ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్యూచర్ మొత్తం చెప్పేస్తాను. యువర్ ఏజ్ 19, హైట్ 5.6, వెయిట్ 56. Am I right? వావ్, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? నీ అప్లికేషన్లో రాసావే వెర్రి మొహం దానా. That's Rocky. అబ్బో, మీ గ్లామర్కి, మీ టాలెంట్కి ఈ యాడ్ కరెక్ట్ కాదు. వీడి యాసాలు. ఒక కాన్సెప్ట్, ఒక గ్లామర్ సోప్ యాడ్. లొకేషన్ బాహుబలి సినిమాలో లాగా వాటర్ ఫాల్స్. వీడు ఫోటోగ్రాఫర్ కంటే రైటర్ అయ్యింటే బాగుండేది. ఒక వైట్ కలర్ డ్రెస్లో మీరు నీళ్ళల్లోంచి అలా లేస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అది కదా యాడ్ అంటే. అమ్మ బాబాయ్, సర్లేండి, అంత పెద్ద యాడ్స్ నాకెవరు ఇస్తారు? ఎవరు ఇస్తారా? కొట్టండి సార్, ముందు నా రెండు చంపల మీద కొట్టండి. సార్, నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి సార్? మరి లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకున్నాడా, పోయాడు అనుకున్నారా? క్లోజ్ ఫ్రెండా? నాకా? ఎవరు? నేనే. అంటే ఏ కాదా? లేదంటే చెప్పండి, నేను నెక్స్ట్ మంత్ చేయబోయే ఇంటర్నేషనల్ బ్లూ డాగ్ నెయిల్ పాలిష్ యాడ్కి వేరే అమ్మాయిని రికమెండ్ చేసేస్తాను. నో సార్, నో, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ సార్. చాలు బంగారం, ఈ ఒక్క మాట చాలు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం, నువ్వు లేనిదే నేను లేను అన్నావు చూడు, ఈ ఒక్క మాట చాలు. ఈ మాటలన్నీ నేనెప్పుడు అన్నాను సార్? చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు అనకపోయినా నెక్స్ట్ అంటావని. అంటే అదే ఇంటర్నేషనల్ యాడ్ అంటాను సార్. చింతపండు పులిహోర రెడీ. అయితే సాయంత్రం పబ్లో. ఏ పబ్ సార్? ద బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్. మా వాణ్ణి చూశారు కదండి, ఇప్పుడేమంటారు పంతులు గారు?
మామూలు స్పీడ్ కాదండి. నా భయం కూడా అదేనండి. వాడి ప్రొఫెషన్కి వాడి చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలే ఉంటారు. ఎప్పుడు చూసినా ముంబై, లండన్, ప్యారిస్, అమెరికా అంటూ దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఏ తెల్లమ్మాయికి టెంప్ట్ అవుతాడు, ఏ తెల్లదాన్ని ఇంటి కోడలుగా తీసుకొచ్చేస్తాడో అని టెన్షన్తో చస్తున్నామండి. నిజమేలండి, మీ అబ్బాయి లాంటి మదన కామరాజులకి పంతులు గారు, అదేనండి అందం, లౌక్యం, తెలివి ఉన్న మగవాళ్ళకి ఏ ఆడవాళ్ళు పడరు చెప్పండి. అలా అన్న కొడుకేం చెడ్డవాడు కాదండి, మేలిం బంగారం. చూశాం కదండి, 48 క్యారెట్స్. కాకపోతే మీ వాడికి నచ్చినట్టుగా తీసుకురావాలంటే ఏ కత్రినా కైఫ్నో ఆలియా భట్నో తీసుకురావాలి. వాళ్ళెవరు? మీ అబ్బాయి కంటే కూడా అల్ట్రా మోడర్న్ గా ఉండే అమ్మాయిలు వాళ్ళు. ఓ అలాగా. కత్రీనా కంటే ఆలియా పేరు బాగుంది, ఆ అమ్మాయిని అడగండి. అమ్మా, ఏదో మాట వరుస కన్నాను గాని వాళ్ళు దొరకరు. అలాంటి వాళ్ళు అని నా ఉద్దేశం తల్లి. ఓ అలాగా. మీరేం చేస్తారో ఎక్కడి నుంచి తెస్తారో నాకు తెలీదు. వాడికి నచ్చినట్టుగా మోడర్న్ గా ఉండాలి, నాకు నచ్చినట్టుగా ఓర్పు, నేర్పు, గౌరవం, మర్యాద ఉన్న అమ్మాయి కావాలి, అంతే కదమ్మా? అవునండి. ఇలాంటి అమ్మాయి కావాలంటే మీకు ఆంధ్ర తెలంగాణ అమ్మాయి కాదండి, హైబ్రిడ్ అమ్మాయి కావాలి. హైబ్రిడ్? అదేనండి, మీరు కోరుకున్న క్వాలిటీసు, మీ అబ్బాయి కోరుకున్న క్వాలిటీసు ఒకే అమ్మాయిలో ఉంటే దాన్ని హైబ్రిడ్ అమ్మాయి అంటారు. ఏ బ్రీడో నాకు తెలియదండి, కానీ మాకు నచ్చిన అమ్మాయిని మాత్రం తీసుకురండి. అలాగే తల్లి, ఇస్తా, నేనిస్తా. మేడం, మీరు చేతులు శుభ్రంగా కడుక్కున్నారా? కడుక్కున్నాను. ఎందుకు? ఏం లేదు, మీరు ఈ ఫేస్ ప్యాక్ పెట్టినప్పటి నుంచి ముఖం అంతా ఎందుకో దురదగా అనిపిస్తుంది. చేతులు వాష్ చేసుకోకుండా మేమే పని చెయ్యం మేడం. సర్లే, ఆ కీరా ముక్కలేవో పెట్టండి. ఒక్క నిమిషం, కీరా శుభ్రంగా కడిగారా? కడిగే కోసాం మేడం. ఎందుకంటే వాటి మీద పురుగుల మందులు వంటివి కొడుతూ ఉంటారు. మీరు అలాగే కడగకుండా పెడితే కళ్ళకి జబ్బులు వచ్చేస్తాయి. ఇంత అనుమానం అయితే ఎలా మేడం? ఇలాగైతే మీ ఫేస్ ప్యాక్ మీరే తయారు చేసుకుని, ఓ కీర మీరే పండించుకుని, మీ ఫేస్ ప్యాక్ మీరే వేసుకోవాల్సి వస్తుంది. అంత లేదులే. ఇంత అనుమానం అయితే ఎలానే? అవునే, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఏదైనా తేడా కొడితే పోయేది నా కళ్ళు. మీకున్న అనుమానానికి మిమ్మల్ని చేసుకోబోయేవాడు ఎవడో గాని చాలా తిప్పలు పడతాడు మేడం. నువ్వేం చెప్పించనక్కర్లేదు, నీ పన్ను చూసుకో. ఏమల్లయ్యా, ఏం చేస్తున్నావు? మ్యాగజైన్ చదువుతున్నాను. అలా లోపల చదువుకుంటే నాకెలా వినపడుతుంది? ఎంటర్టైన్మెంట్ నీకే కాదు, నాకు కూడా కావాలి. కాస్త పైకి చదువు. నటుడు రాకేష్ రంగనాథ్తో బ్రేకప్. అనుకున్నా ఈ రాకేష్ రంగనాథ్తో ఒక్కదాంతో ఆగడు అని. నెక్స్ట్ ఎవరితోనో లింక్ పెట్టుకుని ఈవిడ గారికి బ్రేకప్ చెప్పి ఉంటాడు. అబ్బా, అలా ఎందుకు అనుకుంటావే? నేనలా ఎందుకు అనుకుంటాను? పూర్తిగా చదువు, నీకే అర్థం అవుతుంది. కొత్తగా చిందుతా పొగటే అనే ఆవిడతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడని ఇండస్ట్రీ బోగట్ట. చెప్పానా? ముందే చెప్పానా? ఎవరో కొత్త ఫిగర్ని పట్టుకుని పాత ఫిగర్కి బ్రేకప్ చెప్పాడని. ఈ హీరోల పనే బాగుందే, ఒకటి కాకపోతే ఇంకోటి. పాపం, గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేరేమో వాళ్ళు. ఒక హీరోలదేముందిలే, బయట మగాళ్ళందరూ అలాగే చచ్చారు. ఇంట్లో పెళ్ళాం ఉన్నా బయట 100 మంది ప్రియురాళ్ళు కావాలి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళందర్నీ బయట నడి వీధిలో ఉరి తీయాలి. ఎందుకే అనవసరంగా నోరు పారేసుకుంటావు? నువ్వేదో ఆ హీరో పక్కనే ఉన్నట్టు, అతను చేసినవన్నీ తప్పులైనట్టు. ఇలాంటి మ్యాగజైన్లో ఇలాంటి గాసిప్స్ 100 ఉంటాయి. అవన్నీ నమ్మేస్తావా? నిప్పులేందే పొగ రాదమ్మా. ఏ మనిషినైనా అనుమానించే ముందు, మాట అనే ముందు 100 సార్లు ఆలోచించాలి. అమ్మా తల్లి, నీ సంగతి తెలిసి నీతో వాదిస్తున్నాను చూడు. నన్ను నేననుకోవాలి. అలాగే కళ్ళతో చూస్తే తప్ప ఎవరిని ఏవి అనను, సరేనా? చెప్పింది అర్థమైందిగా.
నిన్ను కాదని పరాయి అమ్మాయిని తన ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నావు. మా అత్తగారి ప్లాన్ని మనం ఒక కొత్త ప్లాన్ వేసి చెడగొట్టాలి. నీకు మీ ఇద్దరి బావల్లో ఎవరంటే ఇష్టం? పో అక్క, నాకు ఇద్దరు ఇష్టమే. ఆ? చంపేశారు. కొంపదీసి వాళ్ళిద్దరినీ చేసుకుంటావా ఏంటి? వాళ్ళు ఒప్పుకుంటారంటావా? చాలా పూర్ టేస్ట్ నీది. ఛీ, నోరు మీవే. ఊరికే అక్క, కామెడీ కన్నాను. అయినా ఆ ఇంటికి నన్ను కోడల్ని ఎందుకు చేయాలనుకుంటున్నావు? హ్మ్? నీకు ఇంకా అర్థం కాలేదా మట్టి బుర్ర? హ, నిన్ను ఆ ఇంటికి కోడల్ని చేస్తే నా బలగం పెరుగుద్దే. ఆ వచ్చే మూడో కోడలు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని నాటకాలాడినా మన ఇద్దరం ఒకటే కనుక మన మాటే చెల్లుతుంది. హా, ఎలా ఉంది మీ అక్క వేసిన ప్లాన్? సూపర్ గా ఉందక్క. కానీ మీ అత్తగారు నన్ను మీ ఇంటి కోడల్ని కానిస్తుందంటావా? ఖచ్చితంగా కానివ్వదు. కానీ మన దగ్గర ఒక బలమైన ఆయుధం ఉంది. కత్తా గన్నా? నీ బొంద. ఆయుధం అంటే కత్తి గన్ను కాదే, మరి పెళ్లి కొడుకులు. ఆ డాక్టర్ గోపిగాన్నో, ఫోటోగ్రాఫర్ రాఖీగాన్నో నీ అందంతోనో తెలివితోనో లౌక్యంతోనో తెక్కొట్టి ముగ్గులోకి దించావే అనుకో. అర్థమైందక్క, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. ఇద్దరి బావలో ఎవరో ఒకరిని నా అందంతో పడగొడతాను. ఏంటి పడగొట్టేది నీ బొంద? ఈ మోడర్న్ డ్రెస్ లో గనక నిన్ను చూస్తే ఆ డాక్టర్కి అస్సలు నచ్చవు. ఓకే అక్క, వెళ్ళగానే శారీలో రెడీ అయిపోతాను. డాక్టర్ బావ మనసుని కళ్ళగొడతాను. ఎంతైందండి? 1000 రూపీస్. ఏయ్, నీకు అవన్నీ ఇష్టం ఉండదు కదా? నువ్వు కానివే. తీసుకోండి. అక్క అక్క, చూద్దాం పద. అక్క అక్క, ఏమైందక్క? అక్క, ఇంతకీ అంబులెన్స్ కి ఫోన్ చేశారా? ఇప్పుడే చేస్తాను. చెయ్యి కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటే ఎంత పెద్ద కష్టం వచ్చుంటుందో. అయినా ఈ కాలం పిల్లలకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. అలాంటిదేం లేదండి. ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. దీన్ని పెళ్లి చేసుకునే ఎదవున్నాడే ఒట్టి తాగుబోతూ తిరుగుబోతూ. రోజు తాగి రావటం, దీన్ని హింసించడం, అదే సరిపోదన్నట్టు వేరే అమ్మాయితో రాంగ్ కనెక్షన్ పెట్టుకోవడం. పాపం ఇన్ని ఏదో పనులు చేస్తే ఏ అమ్మాయి మాత్రం ఓపిక పడుతుంది చెప్పండి? శృతి, మనం వెళ్ళిపోదాం పదవే. పద శృతి. తొందరగా. నువ్వు వచ్చిన విషయం ఇంట్లో వాళ్ళెవ్వరికి తెలియదు. ముఖ్యంగా మన అత్తయ్యకి అస్సలు తెలియకూడదు. అక్క, తెలిస్తే ఏమవుతుంది? ముద్దు మొహ. ఇందాక చెప్పాను కదే, ఈ ఇంటికి నువ్వు కోడలు కావాలన్న ఆశ ఆశగానే మిగిలిపోతుంది. అమ్మో వద్దులే. రా రా రా. అక్క, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వావ్,
చీరలో నువ్వు వింత అందంగా ఉంటావని అస్సలు అనుకోలేదు మోహిని. చాలా బాగున్నావు. మ్వా! నా బంగారు తల్లి. నా దిష్టి తగిలేలా ఉంది. థ్యాంక్ యూ. ఈ చీరల గోపి నిన్ను చూశాడో థ్యాంక్ యూ అక్క. ఇదిగో, కాకపోతే ఇలా ఎక్స్పోజింగ్ మాత్రం చేయకు. ఎక్స్పోజింగా? చూడు, నడు కనిపించేలా చీర ఎలా కట్టుకున్నావు. వాడసలే ముద్దపప్పు. ఓ, ఆడదాని పాదాలు కనిపించినా ఎక్స్పోజింగ్ అనే టైప్ వాడు. వాడి దగ్గర మాత్రం డ్రెస్సెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్క. ఇప్పుడు చూడు ఎలా బుట్టలో వేసుకుంటాను. సరే సరే, పద పద, త్వరగా పద. అమ్మా, ముసల్ది అక్కడే ఉంది. ఇప్పుడు గాని ఆవిడ కంటపడ్డామో ఇక అంతే సంగతులు. ఎందుకక్క అంత టెన్షన్ పడుతున్నావు? ఈ రోజు కాకపోతే రేపైనా నన్ను చూస్తారు కదా, అప్పుడైనా తెలుస్తుంది కదా. ఆ విషయం నాకు తెలిసే. కాకపోతే నువ్వు మీ ఇద్దరి బావల్లో ఎవరినో ఒకరిని లైన్లో పెట్టేంత వరకు ఆవిడ కంట నువ్వు పడ్డావో తన కొడుకులకి ఏవో మాయమాటలు చెప్పి వాళ్ళ మనసు అర్థమైందక్క, అర్థమైంది. పద 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 పద. విజయ్తో పాటు ఉన్నదెవరు? కొంపతీసి దాని చెల్లెలు మోహినినా? మోహిని వచ్చుంటే నన్ను కలవకుండా నాకు తెలియకుండా పైకి తీసుకెళ్తుందేమిటి? కూర్చోండి. ఓపెన్ యువర్ మౌత్. కాసేపు అయ్యాక అది కూకు అని సౌండ్ చేస్తుంది. ఆ తర్వాత తీసేసి మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. బావా, వచ్చింది పేషెంట్ కాదు, నీ మరదలు మోహిని. అరే మోహిని, నువ్వెప్పుడొచ్చావు? థర్మామీటర్ అనుకుని నా నోట్లో పెన్సిల్ పెట్టావు చూడు, అప్పుడు. ఓ సారీ సారీ, నీ నోట్లో పెట్టింది పెన్సిలా? ఓహ్ సారీ. అవును, నువ్వు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు? నా నోట్లో పెన్సిల్ పెట్టించుకోవడానికి. గుడ్ జోక్, గుడ్ జోక్. ఏంటి బావ మరదలు ఇద్దరు అప్పుడే జోకులు వేసుకునేదాకా వెళ్ళిపోయారా? నువ్వెప్పుడొచ్చావు వదినా? నేనా మోహినితో పాటే వచ్చాను గోపి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. ఏంటొదినా? మోహినికి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. ఓ కంగ్రాట్స్. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఉండు, ఆహా, ఇంకెవరు గోపి, నువ్వే. నేనా? నేను పెళ్లి కొడుకునని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి గోపి, చిన్నప్పటి నుంచి ఇదే నీ భార్య అని మేమందరం ఫిక్స్ అయిపోయాం కదా. నా పెళ్లికి మీరు ఫిక్స్ అవడం ఏంటోదినా? నా పెళ్లి అనకూడదు బావా, మన పెళ్లి అనాలి. వదినా, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నీ అయోమయం పోగొట్టి ఫుల్ క్లారిటీ ఇస్తా చూడు. మోహిని, ఒకసారి అటు ఇటు నడు. ఇప్పుడు నా చెల్లిని చూసావు కదా, అది అటు ఇటు నడుస్తుంటే నీకేమనిపిస్తుంది? ఉదయం వాకింగ్ చేయడం మర్చిపోయి ఇప్పుడు చేసిందేమో అనిపించింది. అక్క, నేను ఇంత కష్టపడి ర్యాంప్ వాక్ చేస్తే బావ చూడు వాకింగ్ అంటున్నాడు. గోపి, ఒక్కసారి జాగ్రత్తగా చూడు.
నువ్వు ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నావో నా చెల్లెలు అచ్చం అలాగే ఉంది కదా. ఆ, చీరల పద్ధతిగా నువ్వు కోరుకున్నట్టు ట్రెడిషనల్ గా లేదు. ఉంటే నేను చేసుకుంటానని చెప్పానా? వదినా, మోహిని అంటే నాకు అభిమానమే, ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునేంత కాదు. పైగా ఈరోజు నా కోసం చీర కట్టుకోవచ్చు, కానీ తను ఎంత మోడర్న్గా ఉంటుందో, ఎంత హైఫైగా ఉంటుందో నాకు తెలీదా? అంత ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డ అమ్మాయికి నాకు అస్సలు సెట్ అవుతుంది నా. ప్లీజ్ నా మాట విని మోహినికి తగ్గ అబ్బాయిని వెతకండి వదినా. కావాలంటే నేను కూడా వెతుకుతాను. అది కాదు గోపి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు, తనని నేను అలా మార్చేస్తాను. అవును బావా, నీకోసం నేను ఎలా మారమన్నా మారుతా. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. మిమ్మల్ని నొప్పిస్తున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. నా కోసం ఒకరు తన క్యారెక్టర్ని మార్చుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు.